ఇవి పెద్ద పెద్ద ఆమ్లా అనమాట. ఒక్కొక్కటి నిమ్మకాయ సైజులో ఉన్నాయి. వీటిని అన్నిటిని స్టీమ్ చేసిన ఆమ్లా కండి చేయనికే. చూడండి వాటంతలు అవే విచ్చుకుంటున్నాయి. ఇలా అంటే వచ్చేస్తుంది చూడండి. చూడండి యాపిల్ పీసెస్లా ఉన్నాయి ఒక్కొక్క ఆమ్లా పీస్. దీంట్లో ఇప్పుడు వచ్చేసి హిమాలయన్ పింక్ సాల్ట్ ఆల్రెడీ పౌడర్ ఉన్నదాన్ని ఇంకా సన్న పౌడర్ చేసుకొని దీంట్లో వేస్తున్నా. దీన్ని కలిపేస్తా, ఎందుకంటే దీంట్లో వాటర్ ఎక్సెస్ అని ఉంటే అదంతా వెళ్ళిపోతుంది. అండ్ ఈ స్టేజ్లో ఉప్పు బాగా కలుస్తుంది కూడా. ఇప్పుడు ఉప్పు బాగా పట్టుకుంది, లైట్గా వాటర్ కూడా వదులుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 days సన్లో డ్రై చేసుకోవాలి, లేదంటే ఓవెన్లో కూడా వేసుకోవచ్చు అనుకోండి. బట్ ఓవెన్లో కంటే సన్లో డ్రై చేసుకుంటేనే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ 170 grams కనిపిస్తుంది. ఏంటిది అనుకుంటున్నారు? మొన్న నానబెట్టినాం కదా ఆమ్లా, కిలో పెట్టినాం. కిలో పెడితే 170 grams వచ్చింది చూడండి. అంటే దాంట్లో కొన్ని తినేసినాం అనుకోండి, అవి కూడా ఎంత ఒక 20 grams తిన్నాం అనుకోండి, అంటే కేజీ ఆమ్లకు మనకు వచ్చేది 180 grams మాత్రమే. ఇవి చూడండి అసలు 2-3 రోజులకే ఎంత బాగా ఎండిపోయినాయి కదా. పెట్టిన మొదటి రోజుకే సుమారు ఎండిపోయినాయి. ఇంకా నిన్న ఈరోజు పెట్టేసరికి చూడండి, అంటే మనం కరెక్ట్గా ఎండలో పెట్టిన 2.5 days మొత్తం డ్రై అయిపోయింది అనమాట. ఒకటి దీన్ని చూద్దాము. పుల్లగా బాగుందన్నమాట. ఫస్ట్ డే ఎండలో పెడతాం కదా, అప్పుడు బయటంతా డ్రై అయిపోయి లోపల మధ్య లైట్ మెత్తగా ఉందన్నమాట. అలా ఉంటే బాగుంది. అలా ఉన్నప్పుడు లైట్గా షుగర్ కోట్ లాంటిది, లేకపోతే సాల్ట్ కోట్ ఇంకోటి చేస్తే బాగా అంటుకుంటుంది అనమాట. అలా కోట్ చేసి బాక్స్లో అయినా పెట్టేసుకోవచ్చు, అలా కూడా నిలువ ఉంటుంది. ఇలా చేస్తే మొత్తం డ్రై అయిపోయింది. నేను ఏం చేస్తాను అంటే, మార్నింగ్ జావా చేస్తాం కదా, గ్రైండ్ చేస్తాం అనమాట. రాగి, జొన్నలు, అరికెలు, సామెలు ఆ గ్రైండ్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం ఎండబెట్టిన స్వీట్ కార్న్ ఇంకా ఈ ఆమ్లా వేసేసి గ్రైండ్ చేసేసి అది డైరెక్ట్ అలాగే ఉడకొట్టేస్తున్నాం. ట్రై చేయండి, బాగుంది.